బచ్చలండి, ఇది బచ్చలి, మొక్క బచ్చలి. ఇది కూడా మీకు విత్తనాలు వేసేటప్పుడు నేను చూపించాను. ఇవి కూడా ఇప్పుడు ఇలా వచ్చినాయి. ఆ తోటకూర వాటితో పాటే ఇవి కూడా చూపించాను మీకు. ఇప్పుడైతే ఇలా వచ్చిందండి మొక్క బచ్చలి. ఇది నేల ఉసిరండి. తీసేస్తున్నాను, మధ్య మధ్యలో కలుపు ఉంది కదా అని తీసేస్తున్నాను. బచ్చలి వల్ల కూడా చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వాతో చేసేస్తుంది అది ఇది అనేసి చాలామంది తినరు, కానీ బచ్చలి మనకి ముడుకుల్లో గుజ్జు అరిగిపోతే ఆ గుజ్జు తయారవుతుంది, బోన్స్కి బలం. మళ్ళీ ఇది కూడా ముద్దలా నూరుకొని ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా మంచిగా ఫేస్ గ్లోగా బాగా మంచిగా కనిపిస్తుంది. బాగుంటుందండి బచ్చలి కూడా. బచ్చల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి, కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు. కంద బచ్చలి అలాగా అంటే బ్రాహ్మణ్స్, వైసెస్ అలాంటి వాళ్ళు మంచిగా వాడతారు, కానీ మన హిందూస్ ఎక్కువ, అదే హిందూస్ అంటే వాళ్ళు హిందూసేలండి, మన నీసులు తినేవాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. కానీ బచ్చల్లో చాలా అంటే చాలా ఔషధాలు ఉన్నాయండి. యాంటీ ఏజింగ్ పనికి వస్తుంది, చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే వదిలిపెట్టరు. నేనైతే మజ్జిగ చారులో ఎక్కువ వాడతాను. ఎప్పుడైనా కార్తీక మాసం టైంలో కంద బచ్చలి చేస్తాను. ఒకటి రోజుల్లో అయితే అంతే, మజ్జిగ చారు పప్పులో వేస్తాను నేనైతే. పచ్చడి కూడా చేసుకోవచ్చండి, బచ్చలి పచ్చడి బాగుంటుంది. పచ్చడి చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది మొక్క బచ్చలి అనమాట అండి. తీగ బచ్చలి అంటే తీగ పాకేస్తుంది, కానీ ఆకు ఏమి ఉండదు, పొలోమని పాకేస్తుంది. అందుకని నేను ఎప్పుడు మొక్క బచ్చలే వేసుకుంటాను. ఆ తొట్టులో కొంచెం ఉంటుంది, అదర్ తొట్టులో ఇదో కొంచెం. మనకి చూసారా, ఈ ఆకు మనం ఇలాగా చిదిపిలా అన్నాం అనుకో జిగురుగా ఉంటుందండి పచ్చలాకు. అదే దాన్నే యాంటీ ఏజింగ్కి వాటికి ఉపయోగపడుతుంది అనేసి అంటారు అనమాట. బచ్చల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బచ్చల కూర కూడా మంచిగా తినొచ్చు. ఇప్పుడు కొంచెం స్కిన్ డల్ అయిపోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు రోజు 3 రోజులకు వీక్లీ 3 టైమ్స్ అలా తింటే ఆ ఫేస్ అనేది బాగా గ్లో వస్తుందట. బాగుంటుంది కూడా బచ్చలు తినడం వల్ల. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటండి. దానివల్ల వాటరు ప్లస్ జిగురు కూడా వస్తుంది. ఆ జిగురు వల్ల కొంచెం మనకి యాంటీ ఏజింగ్ అది పనికి వస్తుందంట. ఒక ఏజ్ వచ్చేవాళ్ళు బచ్చలు తింటే మంచిదంటండి, తినొచ్చంట. బచ్చలు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఓకేనండి, మరి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, అంతవరకే. బాయ్ అండి.